వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండలో ఉంది. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రాజు రుద్రదేవుడు 1163లో నిర్మించాడు. ఈ ఆలయం చాళుక్య శైలి వాస్తుకళతో కళగా రూపొందించి కాకతీయుల కళాప్రవీణతకు గొప్ప ఉదాహరణగా భావించబడుతుంది. ఈ ఆలయం 3 గర్భగుడులతో త్రికూటాలయం ఉంటుంది. ఇందులో శివుడు, విష్ణువు, సూర్యభగవానులకు సంబంధించింది. ఆలయంలో మొత్తం 1000 స్తంభాలు ఉండటమే దీనికి 1000 స్తంభాల గుడి అనే పేరు వచ్చింది. ఈ స్తంభాలపై నాణాలతో తాకితే మధుర సంగీతం వినిపించే ప్రత్యేకత కూడా ఉంది. కళ్యాణ మండపం, నృత్యగాన మండపం వంటి విభాగాలు కూడా ఈ ఆలయ భాగాలు. ప్రధానంగా కాకతీయులు, అనంతర రాజులు ఈ ఆలయానికి భక్తి చూపుతూ వచ్చారని చెప్పబడింది. గుడి ప్రాంగణంలో భక్తులకు నిద్రలేదనేది, అభయాంజనేయ స్వామి విగ్రహాలు, భారీ నంది విగ్రహం, వివిధ పురాణాల శిల్పాలు ఉంటాయి. ఈ ఆలయం కాకతీయుల రాజ్యానికి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్నది. 1000 స్తంభాల గుడి ప్రస్తుతం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ కలవులో ఉందని, విశ్వ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో కూడా చేర్చబడ్డది. ఈ ఆలయం దర్శనానికి బెస్ట్ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు. ముఖ్యమైన పండుగలు శివరాత్రి, దసరా, సంక్రాంతి పర్వదినాలు. ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు సందర్శించేవారు. హన్మకొండ శాసనం 1163 1000 స్తంభాల గుడిలోని రుద్రదేవుని శాసనం చరిత్ర, భాషా కావ్యరచన అంశాల్లో ముఖ్యమైనది. ఈ శాసనం చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యం సాధించటం ప్రతిబింబిస్తుందని తెలుస్తుంది. ఇందులో అనేక విజయాల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడింది. ఈ శాసనం ఒక ప్రాముఖ్యమైన చారిత్రక సాక్ష్యం కాబట్టి హన్మకొండ ప్రాంత చరిత్రను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. హన్మకొండలో నెలకొన్న 1000 స్తంభాల గుడి కాకతీయ రాజు రుద్రదేవుడు 1163 సంవత్సరంలో నిర్మించినది. ఈ దేవాలయం మరియు దీనిలో ఉండే శాసనం తెలంగాణ ప్రాంత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. సారాంశంగా, హన్మకొండ శాసనం అని పిలవబడేది రుద్రదేవుని కాలానికి చెందిన శాసనం. ఇది కాకతీయుల స్వాతంత్ర్యం, వారి విజయాలు మరియు ధర్మాన్ని వివరించే ముఖ్యమైన శాసనముగా భారతదేశ చారిత్రక గ్రంథాలలో గుర్తింపు పొందింది.